హలో ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ అలాగే వైజాగ్ ఈ రెండు లొకేషన్స్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం మరో 4 ఫార్మా కంపెనీస్లో ఈ వారం కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో అందరూ మేల్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవచ్చు. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ మనం చూసుకుంటే నాట్కో ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఆరిజిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఎస్సీఎల్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్లో అయితే లొకేటెడ్ ఉంటుంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి సేక్పేట్ ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగాయి. ఈ అన్ని కంపెనీస్లో కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో మనకి వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో. సో మీకు ఏ డిపార్ట్మెంట్ అయితే సూట్ అవుతుందో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఓకే, అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, నాట్కో ఫార్మా అనే కంపెనీ సైడ్ నుంచి మనకి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 8 ఆగస్టు రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ క్వాలిఫైడ్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేకగూడ అనే ఈ ఏరియాలో అయితే కంపెనీ ఒకటి ఉంటుంది. అక్కడ రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఆ యూనిట్లో ఇక్కడ మనకి ట్రైనీ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ట్రైనీ అనే పొజిషన్ వచ్చేసి బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్కి ఇస్తారు పొజిషన్. అలాగే కెమిస్ట్ అనే పొజిషన్ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే 2 years వరకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రొడక్షన్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ కంపెనీకి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ మనకి ఎవరైతే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి పాస్ అవుట్ ఇయర్స్ చూసుకుంటే 24, 25 అలాగే 26 అంటే లాస్ట్ 3 yearsలో ఎవరైతే పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ ఆ క్యాండిడేట్స్ అందరూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ నాట్కో కంపెనీలో జాబ్ చేయడానికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ మనకి నోట్లో మెన్షన్ కూడా చేయడం జరిగింది. సో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి మేల్ క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్కి క్యూసీ, క్యూఏ, ఇంకా వేర్ హౌస్ అనే ఈ మైక్రోబయాలజీ ఇలా డిఫరెంట్ వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటికి మాత్రం ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ మనకి నాట్కో కంపెనీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూడండి 8 ఆగస్టు రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9 o'clock నుంచి 2 o'clock వరకు. లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే నాట్కో హౌస్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి నాట్కో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ అనమాట. ఇక్కడ బంజారా హిల్స్లో ఉంటుంది. ఆ హెడ్ ఆఫీస్లోనే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మేకగూడ అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్కి అవుట్స్కట్లో ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుంచి ఒక 50 kilometers అప్రాక్సిమేట్గా 50 kilometers డిస్టెన్స్లో ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి హైదరాబాద్ నుంచి కంపెనీకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, బస్సెస్ ఉంటాయి. సో మీరు ఆ బస్సులో కంపెనీకి వెళ్ళడం కానీ రావడం కానీ చేయొచ్చు డైలీ డ్యూటీ టైంలో. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఏదైతే నాట్కో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉందో హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఆ లొకేషన్లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 8 ఆగస్టు రోజు. బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. చూసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే, ఇది నాట్కో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఆరిజిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 8 ఆగస్టు రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ డేలోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది, సాటర్డే రోజు. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే సింథసిస్ అనే డిపార్ట్మెంట్లో మనకి వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్లో మెన్షన్ చేశారు. డిపార్ట్మెంట్ వచ్చేసి సింథసిస్ ప్యూరిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఈ డిపార్ట్మెంట్లో మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే బీఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో బీఎస్సీ కెమిస్ట్రీ ఆ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో మనకి నాచారం అనే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి దగ్గరలో అయితే కంపెనీ ఒకటే ఉంటుంది. అక్కడ మనకి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తున్నారని చెప్పి చూసుకుంటే ఆరిజిన్ లైఫ్ సైన్స్ మల్లాపూర్ క్యాంపస్, సర్వే నెంబర్ 125-26, ఐడియా మల్లాపూర్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆరిజిన్ అనే కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సింథసిస్ ప్యూరిఫికేషన్ అనే డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఖాళీగా అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి
మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వండి, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంది అంటే. ఓకే, ఇక్కడ మనకి ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి రీసెంట్గా అంటే 25, 26 ఇంకా 24 లాస్ట్ 3 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అంతకుముందు పాస్ అయిన వాళ్ళకి మ్యాక్సిమం తీసుకోరు, అదొకటి చూసుకోండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద కామెంట్లో అడగండి. ఏదైనా సరే డౌట్ అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి, నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఎస్సీఎల్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ సైడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి ఫ్రైడే, సాటర్డే అంటే 7th ఇంకా 8th ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్తో పాటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే లొకేటెడే ఉంటుంది. ఇక్కడ చూడండి, తుర్కపల్లి హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి వచ్చేసి మనకి 7th ఇంకా 8th ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే ఏఆర్ఎండి ఇంకా ఆర్ఎండి అనే ఈ 2 డిపార్ట్మెంట్స్లో కూడా మనకి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎంఎస్సీ రీసెంట్గా పాస్ అవుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో, అంటే లాస్ట్ 3 ఇయర్స్లో పాస్ అవుట్ అయితే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ ఆల్సో వెల్కమ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా, సో ఫ్రెషర్స్కి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఏఆర్ఎండి డిపార్ట్మెంట్లో 1 to 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ పొజిషన్స్ కింద కెమిస్ట్, అలాగే సీనియర్ కెమిస్ట్ ఇంకా రీసెర్చ్ అసోసియేట్ అనే పొజిషన్స్ కింద రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. 1 to 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని. సో ఏఆర్ఎండీలో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అలాగే యాజ్ ఎ ఫ్రెషర్గా కూడా మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏఆర్ఎండి అలాగే ఆర్ఎండి ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటారు. సో ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఆర్ఎండి డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ 1 to 8 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. దీనికి వచ్చేసి 2 డిపార్ట్మెంట్స్కి కూడా ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే స్పెషలైజేషన్లో ఎవరైతే కంప్లీట్ చేశారో ఎంఎస్సీ ఆ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 9875994146 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేశారంటే దీని రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. దీని ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి, ఎస్సీఎల్ లైఫ్ సైన్స్ ఐకేపీ నాలెడ్జ్ పార్క్ DS26 సర్వే నెంబర్ 542/2 కొత్తూరు విలేజ్, తుర్కపల్లి, ఎంసీ మాల్ మండల్, మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. దీని రిలేటెడ్ లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి. దీని లొకేషన్ కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లొకేషన్ ట్రేస్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లేదంటే గూగుల్లో సెర్చ్ చేయండి ఎస్సీఎల్ లైఫ్ సైన్స్ తుర్కపల్లి అని చెప్పి మల్కాజ్గిరి అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటారు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది. 7th ఇంకా 8th 2 days పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆర్ఎండి ఇంకా ఏఆర్ఎండి అనే 2 డిపార్ట్మెంట్స్కి కూడా. ఓకే, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం సేక్మెట్ ఫార్మా అనే కంపెనీ సైడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 8th August రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు, సాటర్డే రోజు. దీనికి వచ్చేసి మనకి మార్నింగ్ 8 o'clock నుంచి 2 o'clock వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే LA రాయల్ బ్యాంకెట్ హాల్, పిల్లర్ నెంబర్ 600, 135 అండ్ 2nd floor, మతుశ్రీ నగర్ అపోజిట్ మియాపూర్ మెట్రో స్టేషన్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ మరోసారి చూడండి, మనకి మియాపూర్లో ఏదైతే 600, 135 2nd floor 600 అని చెప్పి పిల్లర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. పిల్లర్ నెంబర్కి దగ్గరలో ఏదైతే మతుశ్రీ నగర్ అని చెప్పి ఏరియా ఉందో ఆ ఏరియాలో మనకి 2nd floorలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. బిల్డింగ్ పేరు వచ్చేసి LA రాయల్ బ్యాంకెట్ హాల్ అని చెప్పి ఉంటుంది. ఆ బ్యాంకెట్ హాల్లోకి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మియాపూర్కి దగ్గరలో అయితే ఉంటుంది. పిల్లర్ నెంబర్ 600 అని చెప్పి ఇచ్చారు. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. లేదంటే LA రాయల్ బ్యాంకెట్ హాల్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ కూడా వస్తుంది. ఇంటర్వ్యూకి అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ ఎక్కడెక్కడ వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారని చెప్పి చూసుకుంటే దోతిగూడెం ఇంకా రామలింగంపల్లి అనే ఈ 2 ఏరియాస్లో కూడా ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూస్ మాత్రం మియాపూర్లో కండక్ట్ అయితే చేస్తున్నారు. మనకి ఈ దోతిగూడెం అనే ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే రామలింగంపల్లి అనే ఏరియాలో కూడా యూనిట్ 3 లొకేటెడ్ ఉంటుంది. సేక్మెట్ ఫార్మాకి సంబంధించింది. ఇక్కడ కూడా ప్రొడక్షన్లో ఫ్రెషర్స్ని అలాగే 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, B.Pharmacy లేదా MSc ఇక బీటెక్ లేదా డిప్లొమాలో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 2 యూనిట్స్కి కూడా దోతిగూడెం లేదంటే రామలింగంపల్లి లొకేషన్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ ఏరియాలో వర్క్ చేయాలి అనుకుంటే మీరు ఈ మియాపూర్ లొకేషన్లో ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. లొకేషన్ వచ్చేసి LA రాయల్ బ్యాంకెట్ హాల్,
పిల్లర్ నెంబర్ 600 135 సెకండ్ ఫ్లోర్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ బ్యాంకెట్ హాల్లో. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి ఫ్రెషర్స్. అలాగే ఇక్కడ మనకి ఈహెచ్ఎస్ ఇంకా ఈటీపీ డిపార్ట్మెంట్లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. కాకపోతే దీనికి మాత్రం ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది 2 to 4 years. అది చూసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉండి ఈ బీఎస్సీ బీటెక్ ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉంది అంటే మీరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. రిలవెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎవరైతే ఈహెచ్ఎస్ ఇంకా ఈటీపీ డిపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ సెగ్మెంట్ ఫార్మా కంపెనీ వచ్చేసి ఆప్టిమస్కి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఇందులో మనకి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇవి ఫ్రెండ్స్ ఈ 4 కంపెనీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వండి. మీకు ఇంకా దీని రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు వీడియో కింద కామెంట్లో అడగండి. కామెంట్లో ఎలాంటి డౌట్స్ అడుగుతున్నా కూడా మీరు కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి. నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.